అందరికీ నమస్కారం. శారీరక అనారోగ్యం కంటే ఈ మధ్య మానసిక అనారోగ్యం ఎక్కువైపోయింది. ఏ వయసు వారిని తీసుకున్న స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి బాగా తగ్గటానికి ప్రాణాయామం, యోగ విద్య అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేస్తే ఈ ఒత్తిడి చాలా, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ బాగా తగ్గుతుందండి. ఎందుకంటారా? మీరు ప్రాణాయామం 10 నిమిషాలు, పావుగంట చేయటానికి ముందు, చేసిన తర్వాత మీ ఆలోచనల ఊపు చాలా తగ్గుతుంది. అంటే 4th గేర్, 5th గేర్లో కారు ఎంత స్పీడ్గా వెళుతుంది, మీ ఆలోచనలు అంత వేగంగా వచ్చి రకరకాలుగా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. మీరు 10 నిమిషాలు, పావుగంట ప్రాణాయామం చేయండి, అది 1st గేర్, 2nd గేర్లోకి కారు వల్లే స్లోగా వెళ్ళినట్టు ఆలోచనల ఊపు తగ్గిపోతుంది. 10 నిమిషాలు, పావుగంట చేసేసరికి ప్రాణాయామం, ఎప్పుడైతే శ్వాసని మనం బాగా తీసుకుని శ్వాసను వదులుతామో, ఈ ప్రాణశక్తికి ఉన్న గుణం ఏమిటంటే మనసుని నియంత్రిస్తుంది. అందుకని గౌతమ బుద్ధుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును కంట్రోల్ చేసుకోవడానికి శ్వాసను ఆయన ఎన్నుకున్నారు. మన ఋషులు కూడా ఇంద్రియాలని, మనసుని నిగ్రహించడానికి ముందు యోగ విద్యలో ప్రాణాయామ విద్యనే బాగా అభ్యాసం చేశారు. అందుకని మనిషి అంటే మనసు, ఒక్క మనసుతోడు ఉంటుంది సకలము. అందుకని మనసును నియంత్రించాలంటే శ్వాసతో నియంత్రించవచ్చు. ఆ శ్వాసను సవ్యంగా తీసుకుని రాకపోకలు సరిగా జరిగేటట్టు చేసే ఏర్పాటే ప్రాణాయామము. మంచి ప్రాణవాయు యొక్క ప్రయాణం మంచిగా సాగేటట్టు చేసేది ప్రాణాయామం. అలాంటి ప్రాణాయామాన్ని 5-10 నిమిషాలు చేశాక మీరు ధ్యానం చేయండి. మీకు ధ్యానంలో మనసు కుదరట్లేదు అనుకునే వారికి చాలా చాలా బాగా నిలకడ వస్తుంది. ప్రాణాయామం చేసి మీరు కాస్త సైలెన్స్లో కూర్చోండి. ఆలోచనలు ఎంత తగ్గుతాయంటే, అలలు లేని నది ఎంత నిశ్చలంగా ఉంటుందో, ప్రాణాయామం చేసిన తర్వాత మీ మనసు అంత నిశ్చలంగా ఉంటుంది. అందుకని మానసిక ఒత్తిడి చాలా బాగా తగ్గించడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. మీరు మెడిటేషన్ చేయాలన్నా, కొన్ని క్రియలు చేయాలన్నా, కొన్ని రకాలుగా శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నా ముందు ప్రాణాయామం చేసుకోండి. మానసిక సంబంధమైన సమస్యలన్నిటికీ ఒత్తిడి తగ్గించుకోవటానికి, మనసుకు ప్రశాంతతను చేకూర్చడానికి ప్రాణాయామం, యోగ విద్య చక్కగా ఉపయోగపడుతుంది. మహానుభావులైన ఋషులు వాళ్ళ ఈ స్థితి పొందటం కోసం ఆసనాలు, ప్రాణాయామాన్ని కనిపెట్టి వారు దాని ద్వారా మంచి ఫలితాలు పొంది అంత ఏకాగ్రతతో, మానసిక స్థితితో ఆ విద్యను మనకు అందించారు. కాబట్టి యోగ విద్య ఋషి విద్య. దీన్ని వదలకుండా అభ్యాసం చేసి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.